నమస్తే, వెల్కమ్ టు ఆర్ఎన్ మీడియా. ముందుగా హెడ్లైన్స్. ఇది పొలిటికల్ ల్యాండరింగ్ కేసు. రౌస్ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు. పల్నాడు జిల్లాలోని ప్రత్యేకమైన గ్రామం ఇనిమెట్ల. ఇఫ్తార్ విందులో కార్యక్రమంలో నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్. వినుకొండని మోడల్ సిటీగా అభివృద్ధి చేస్తా. ఇందిరానగర్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. అబ్దుల్లాపూర్ మెట్ మండలం తోరూరు గ్రామంలో ప్రభుత్వ భూమిలో అక్రమంగా వెలిసిన గుడిసెలు. ప్రభుత్వ భూమి కబ్జాలకు గురవుతున్న చోద్యం చూస్తున్న అధికారులు. కుప్పంలో భారీ ఎత్తున కర్ణాటక మద్యం సీజ్. 2 వాహనాల్లో 60 పెట్టెల్లో 5,45,000 విలువైన కర్ణాటక మద్యం స్వాధీనం. హైదరాబాద్ లో దిగిన ముంబై ఇండియన్స్ జట్టు. బుధవారం మ్యాచ్ లో తలపడుతున్న ముంబై సన్ రైజర్స్ హైదరాబాద్. తనపై పెట్టింది మనీ లాండరింగ్ కాదని పొలిటికల్ లాండరింగ్ కేసు అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తనను తాత్కాలికంగా జైలుకు పంపొచ్చు కానీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరన్నారు. ఈ కేసులో ఒక నిందితుడు ఇప్పటికే బీజేపీలో చేరారని, ఇంకొకరికి లోక్సభ ఎన్నికలలో బీజేపీ టికెట్ ఇచ్చిందని ఆమె తెలిపారు. ఈడీ మంగళవారం తనను కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకువచ్చిన సందర్భంగా కవిత మాట్లాడారు. అలాగే 3వ నిందితుడు కేసు నుంచి బయటపడేందుకు 50 కోట్లు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీజేపీకి అందజేశారని పేర్కొన్నారు. బయటకు వస్తాను, నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు కానీ దెబ్బతీయలేరు. నాట్ మనీ లాండరింగ్ కేస్, ఇట్ ఇస్ అ పొలిటికల్ లాండరింగ్ కేస్. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Karnataka. Jai Telangana. Jai Telangana. No. They are fighting it out. It is an illegal case. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ముస్లింలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టారని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బీజేపీ సహకారంతో ఆ రిజర్వేషన్లు తీసివేస్తుందని, మీకు రిజర్వేషన్లు కావాలంటే వైఎస్ఆర్సీపీనే గెలిపించాలని రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు అంబటి రాంబాబు అన్నారు. మండలంలోని ఇనుమెట్ల గ్రామంలో జరిగిన ఇఫ్తార్ విందులో నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మండల కన్వీనర్ వేపూరి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడుతూ, నియోజకవర్గంలో నాపైన అనిల్ కుమార్ యాదవ్ పైన పోటీ చేస్తున్న వారు విశ్వాస ఘాతుకులని, వారికి బుద్ధి చెప్పి విశ్వాస పాత్రులైన మమ్మల్ని గెలిపించాలని కోరారు. నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, పల్నాడు జిల్లాలోని ఇనుమెట్లకు ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు. గతంలో జరిగిన సంఘటనలను టీవీల్లో, పత్రికల్లో గమనించారని, ఇప్పుడు ప్రత్యక్షంగా మీతో మాట్లాడటం అనిర్వచనీయమైన అనుభూతి అన్నారు. ఒకటే ఇక్కడున్న ముస్లిం సోదరులందరూ కూడా ఆలోచించాలి. తెలుగుదేశం పార్టీ నాయకులకి ఈ గ్రామం నుంచి అడుగుతా ఉన్నా, పోటీ చేసే తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా అమిత్ షా చెప్తున్న 4% రిజర్వేషన్ మేము తీసివేస్తాము అని పదే తెలంగాణ ఎన్నికల్లో చెప్పాడు. నెల క్రితం చెప్పాడు. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన 4% రిజర్వేషన్ తీసివేస్తాను అమిత్ షాతో మీరు జతగట్టారు అంటే, మీరు దానికి 4% రిజర్వేషన్ తీసేదానికి కూడా మీరు ఆమోద ముద్ర వేసినట్టే కదా అని అడుగుతా ఉన్నా. అవునా కాదా అని సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉందని అడుగుతా ఉన్నా. ఈరోజు వాళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నా, మీరు ఈరోజు ముస్లిం దగ్గరికి ఓటు అడిగేటప్పుడు మీరు ఖచ్చితంగా చెప్పండి అమిత్ షా ఈరోజు, ఎందుకంటే
10 రోజుల క్రితం ఒక సభలో అమిత్ షా ఒకటి చెప్పాడు, నేను పొత్తుకు వెళ్ళలేదు, నా దగ్గరికి వచ్చారు పొత్తుకి వాళ్ళు అని చెప్పడం స్పష్టంగా కూడా ఈరోజు చూసాం. కాబట్టి అందరూ కూడా ఒకటే అడుగుతా ఉన్నా, ఇక్కడి నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ రోజు మీరు ఎన్నెన్నో దొంగలు తిరిగి మాట్లాడుతున్నారు. మీరు పొత్తు పెట్టుకొని కేంద్రం మాతో ఉంది అని చెప్తున్న కేంద్ర ప్రభుత్వం ఈసారి రాగానే 4% రిజర్వేషన్ తీసివేస్తానని అమిత్ షా చెప్తా ఉన్నాడు. దానికి మీరు వత్తాసు పలుకుతున్నట్టే కదా. ఈ రోజు దానికి సంబంధించి మీరు మద్దతు తెలుపుతున్నట్టు మాట వాస్తవం కాదా అని అడుగుతాన్నా. ఆలోచన చేసి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండలం తొర్రూరు గ్రామం సర్వే నంబర్ 383/1 ఉన్న ప్రభుత్వ భూమిలో అక్రమంగా గుడిసెలు వెలిశాయి. ప్రభుత్వ భూమి కబ్జాలకు గురవుతున్న అధికారులు చోద్యం చూస్తున్నారు. స్థానిక ప్రజా నాయకులకు కూడా సమాచారం ఇవ్వకుండా గుడిసెలు వేశారు. విచ్చలవిడిగా ప్రభుత్వ భూమిని స్థానికేతరులు కబ్జా చేస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వినుకొండ పట్టణంలోని ఇందిరానగర్ నందు ఎన్నికల ప్రచారంలో శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చాడని, అధికారంలోకి వచ్చాక ఒక్క హామీ కూడా అమలు చేయలేదని అన్నారు. అధికారం కోసం అడ్డదారు తొక్కడం చంద్రబాబు నాయుడుకి కొత్త ఏమీ కాదని, ప్రజల్ని మాయమాటలు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చాక ప్రజల సమస్యలను గాలికి వదిలేసే నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలతో కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. చంద్రబాబు నాయుడు సైకిల్ ని బ్రతికించుకునేందుకు కన్నబడ్డ అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నారని ధ్వజమెత్తారు. విధంగా 3వ వార్డు 4వ వార్డులో కూడా అందరూ చూశారు, అందరికీ తెలుసు. మేము మంచినీటి సమస్యని పరిష్కారం చేశాము అని మేము చెప్పగలుగుతున్నాం. మేము చేసిందే చెప్తున్నాం. అదే విధంగా మరి ఎవరైతే మరి వాళ్ళు చెప్తున్నారో మేము ఎక్కడ కూడా మీకు కనిపించింది మేము చెప్పలా. ఇవాళ ఘాట్ రోడ్డు నిర్మాణం మరి పూర్తి చేశాం. రామలింగేశ్వర స్వామి ఆలయం నిర్మాణం చేస్తున్నాం. అదే విధంగా అండర్ ప్రాసెస్ బ్రిడ్జి ఏర్పాటు చేశాం. స్టేడియం నిర్మాణం చేశాం. అక్కడ గతంలో చెత్త చెదారం అంతా ఉండేది, మరి దాన్ని ఏర్పాటు చేసి తీసేసి దాన్ని మరి చుట్టూ ఆక్యుపేషన్ చేసుకోకుండా దాన్ని కాపాడగలిగాం. గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు గుడిసెలు వేసుకొని ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు. వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కడ ఆక్యుపేషన్ జరగకుండా దాన్ని కాపాడుకోగలిగాం. మెదక్ జిల్లా చేకుంట మండలం పెద్ద శివనూరు గ్రామంలో రాత్రి రేషన్ డీలర్ అప్పల విఠల్ 5 క్వింటల్ రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఆటోలో తరలిస్తుండగా ఇది గ్రహించిన గ్రామస్తులు రెడ్ హ్యాండెడ్ గా డీలర్ ను తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకోవడం జరిగింది. అనంతరం గ్రామస్తులు చేకుంట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వచ్చి ఆటో పైన కేసు నమోదు చేసి బియ్యాన్ని ఆటోను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎన్ని బియ్యం అవి ఎంతమందికి ఇవ్వలేరు? 5 క్వింటల్ అంటే ఏంది? నెల్లూరు నగరాన్ని అంతా మా ప్రభుత్వమే చేసిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇన్ఛార్జీలు అనడం విడ్డూరంగా ఉందని పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిపై మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ సెటైర్లు వేశారు. ప్రజలేమీ అంత అమాయకులు కాదని, ఏ ప్రభుత్వం ఎవరు అభివృద్ధి
చేశారో వాళ్ళకి అన్ని తెలుసని వైసీపీ నేతలకు ఆయన చులకరింకటించారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన నెల్లూరు నగరం 43వ డివిజన్ పెద్ద బజార్ కుమ్మరి వీధి తదితర ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ డివిజన్ లో డ్రైనేజీ సమస్య అధికంగా ఉందని, దాంతో దోమలు విపరీతంగా ప్రబలుతున్నాయన్నారు. మన ప్రభుత్వం రాగానే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పూర్తి చేసి ప్రజలందరికీ దోమల సమస్య లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. దాని నారా చంద్రబాబు నాయుడు చక్కగా చుట్టూ మంచి మంచి యాక్టివిటీస్ పిల్లలకి స్పోర్ట్స్, గేమ్స్, బోటింగ్ అన్నీ చేశారు. నేను అనేక రాష్ట్రాల్లో కూడా చూసి ఉన్నాయి. ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు. నెల్లూరులో మనం ఎందుకు చేసుకోకూడదు? మన స్వర్ణాల చెరువును ఎందుకు చేయకూడదు? మన పిల్లలకి ఎందుకు ఆ ఫెసిలిటీస్ కలిగించకూడదు? మన నెల్లూరు జిల్లా వాళ్ళకి ఎందుకు కదిలించకూడదు? మన నెల్లూరు టౌనే కాదు అనే ఉద్దేశం దాన్ని ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. ఫేజ్ 1 మొదలుపెట్టి 20 కోట్లతో మొదలుపెట్టాము. ఫేజ్ 2, ఫేజ్ 3 ఏంటంటే దాని చుట్టూ పిల్లలకు కావాల్సిన యాక్టివిటీస్ చేయాలా, షాపింగ్ చేయాలా, చక్కటి బోటింగ్ చేయాలా. ఇవన్నీ చేస్తే ఆ చుట్టూ చేస్తే అదొక పెద్ద బిజినెస్ టౌన్ అవుతుంది. స్వర్ణాల చెరువు చుట్టూగానే మనం షాపింగ్ ఏర్పాటు చేస్తే అది బ్రహ్మాండమైన షాపింగ్ అవుతుంది. అక్కడ మంచి మంచి యాక్టివిటీస్ పిల్లలకి ఇవన్నీ ఉన్నాయండి. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఒకసారి కాదు. ఎందుకంటే నెక్లెస్ రోడ్ స్టార్ట్ చేసి ఎప్పుడో తెలుగుదేశం వచ్చినప్పుడు స్టార్ట్ చేస్తే ఇప్పుడు కూడా అయింది. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ 50%, ఇంకా 50% డెవలప్ చేయాలంది. ఈ విధంగా చేసిన ఆలోచన కూడా లేదు. అసలు మేం చేసామంటే అసలు నవ్వుతారు ఎవరైనా. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ఎంచుకుని కంకణబద్దులైన మైనంపల్లి హనుమంతరావు మే 13వ తేదీన జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో మైనంపల్లి హనుమంతరావు చురుగ్గా పాల్గొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి తనదైన శైలిలో ఎన్నికల ప్రచారం చేయనున్నట్టు తెలిసింది. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన రంగారెడ్డి జిల్లా చైర్మన్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి విస్తృత స్థాయిలో ప్రచారంలో నిమగ్నమై ఉండగా ప్రచారంలో మైనంపల్లి ఆకర్షణ శక్తిగా మారారు. ఇటీవల కంటోన్మెంట్ లోని జయలక్ష్మి గార్డెన్స్ జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయిలో సమావేశంలో మైనంపల్లి మాట్లాడిన తీరు ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనని 5 సంవత్సరాల పాటు పార్టీకి సేవలు అందిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన రాష్ట్రంలో 14 సీట్లలో గెలుపొందే విధంగా తన సాయి శక్తులా కృషి చేస్తానని చెప్పారు. ఇదిలా ఉండగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలలో ఉన్న నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు కూడా కృషి చేస్తున్నారు. ఇది కాదు, అందరినీ సమానంగా చూసి అందరిలో బీదవాళ్ళు ఉన్నారు, అన్ని మతాల్లో బీదవాళ్ళు ఉన్నారు. ఈ మతాలనైతే తీసేయాలి. ఎవరి దేవుడు వాళ్ళ గొప్ప, వాళ్ళ దేవుని వాళ్ళ ముఖం చేయదు. కానీ రిజర్వేషన్ కాకుండా అందరి బీదవాళ్ళని తీసుకోవాలని నా ఫీలింగ్స్. ఇది నేను చెప్పినంత మాత్రమే కాదు, ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే దీని గమయం ఎక్కడో ఉంటది. తెలంగాణ ఉద్యమం ఎప్పుడో స్టార్ట్ చేసిండ్రు, ఎన్నో ఫేస్ చేసిండ్రు. కానీ ఈ గౌరవ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు రిటైర్ అయ్యారు కాబట్టి వాళ్ళు అని బాధపెట్టదలుచుకోలేదు. ఎవరైతే పవర్ ఉంటారో వాళ్ళ గురించే మాట్లాడదాం. మనం ఇవాళ ఈ మతాల వారిగా, కులాల వారిగా విడిపోవద్దు. అంటే ఈ కులంలో సుధీరణ కులంలో మంచోళ్ళు ఉంటారు, మైనంపల్లి కులంలో చెడ్డోళ్ళు ఉంటారు, హరివర్ధన కులంలో మంచి ఉన్నాయి. మనిషిని బట్టి ఉంటారు. అన్ని కులాల్లో మంచి వాళ్ళు ఉన్నారు, అన్ని కులాల్లో చెడ్డ వాళ్ళు ఉన్నారు. మీడియా సోదరులను కూడా చెప్తా ఉన్నా. ఇప్పుడు మీడియా ఒక మీడియా అంటే మీరు అందరు ఫీల్ కావద్దు. ఒక్క మీడియాని మనందరి మీడియా వాళ్ళందరూ ద్వారా వేస్తారు. మళ్ళీ మీ పాలిటిక్స్ ఉంటే ఒకరికొకరు పడదు. మీ దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, సిస్టమ్ లో ఉండరు. సిస్టమ్ లో మారిపోతున్నారు. మీడియా అంటే బయట కాదు, మా వాళ్ళే. నమస్తే. వేరే సపరేట్ పుట్టినా మీ సపరేట్ స్టేట్ ఉందా అని చెప్పి మీడియాని అడుగుతా ఉన్నా. నేను మీడియా సోదరులకు కానీ ఎవరికి కానీ మీరు కూడా న్యాయంగా పోరాటం చేయండి. మీ గురించి నేను ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాట్లాడి ఖమ్మం ఇచ్చిండ్రు మీడియా వాళ్ళకు, ఇంకొక చోట ఇచ్చిండ్రు, సిద్దిపేట ఇచ్చిండ్రు, మీకెందుకు ఇయ్యరు అంటే ఎవరు? మనం ట్యాక్స్ పేయర్స్, మనం ట్యాక్స్ అంటేనే ప్రభుత్వం. ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతంగా ఉండటంతో ఇక్కడ అభివృద్ధి సరిగా లేదని, ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగాలంటే పార్టీ రహితంగా ఈ ప్రాంతంలో పాటించాలని, ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రిగా రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుంటూరు వెంకట నరసింహారావు, భారతి దంపతులు అన్నారు. మండలంలోని సరిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 1995 నుండి రాజకీయాల్లో ఉన్నప్పటికీ తాము ఏ పార్టీని పదవులు అడగలేదని, అయితే ఈ
ప్రాంతం అభివృద్ధి చెందాలన్నదే తమ అభిమతమని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు ఏమాత్రం సరిగ్గా లేవని, సీనియర్లను గౌరవించడం లేదని వాపోయారు. పార్టీలో అవమానాలు భరించలేక ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. నాయకులు తన అభిమానులతో సమీక్ష నిర్వహించి త్వరలో తన రాజకీయ భవిష్యత్తు గురించి వెల్లడిస్తానని స్పష్టం చేశారు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి కుటుంబం పట్ల అభిమానంతో అప్పుడు కాంగ్రెస్ పార్టీకి, ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీకి ఎనలేని సేవలు అందించామని, అయినా పార్టీ పెద్దలు సరిగ్గా గుర్తులేదని కన్నీటి పర్యంతమయ్యారు. పార్టీకి ఎవడు గెలుస్తాడు ఈ టికెట్ ఇవ్వమని చెప్పాను. నేను సూచించాను. పెందులు టికెట్ పోలా అజయ్ గారికి ఇవ్వండి అని చెప్పాను. డాక్టర్ గారు, ఐ హాస్పిటల్ డాక్టర్ గారు, అతను పోలా అజయ్ పేర్లు కూడా వచ్చాయి పేపర్లోనూ. లేదా గుడివాడ గురునాథ్ అమర్నాథ్ నిలబడమన్నాను. మీరు ఎవరూ నిలబడిపోతే నాకేమన్నా ఆఖరండి. ఎందుకు? నాకు పార్టీ ముఖ్యం. నాకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రెండోసారి అవ్వాలని ఆలోచన. నాకు ఆ ఆలోచనతో నేను ఉన్నప్పుడు మీరేమో ఏం చేస్తున్నారో తెలియదు, ఈ లేట్ చేస్తున్నారో తెలియదు, తెలుగుదేశంలో లేట్ చేస్తారో తెలియదు, జనసేన లేట్ చేస్తారో తెలియదు. అంతా గజిబిజి గందరగోళం అయిపోయింది. ఇంక నాకు చాలా చిరగేసింది పార్టీలో. అందులోకి ముఖ్యంగా మీకు చెప్పదలుచుకున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 ప్రాంతాలు ఉన్నాయి. రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ, ఉత్తరాంధ్ర. ఉత్తరాంధ్ర వాళ్ళు ఇంతవరకు ఎవరైనా సీఎం అయ్యారా చెప్పండి? ఎవరూ అవలేదు. మనకు ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు. ఏం చేద్దాం? వైసీపీ నాయకుల చేరికలతో నూతన ఉత్సాహంతో తెలుగుదేశం పార్టీ మండలంలో దూసుకుపోతుందని మార్కాపురం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి తెలియజేశారు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన టీడీపీ ఆత్మీయ సమావేశం ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి మార్కాపురం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కందుల నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా మండలాన్ని సుదీర్ఘంగా పాలించి ప్రజలతో మమేకమైన రావి కుటుంబ సభ్యులు వైసీపీని వీడి టీడీపీలోకి వస్తున్న దానికి మద్దతుగా మండలంలోని కేతగుడిపి, ముడ్డపల్లి, జగన్నాథపురం, సూరేపల్లి, చెన్నారెడ్డిపల్లి గ్రామాలతో పాటు పలువురు గ్రామాల ప్రజలు వారి వెంట నడిచి భారీగా ర్యాలీతో మండల కేంద్రానికి చేరుకుని టీడీపీలో చేరారు. మండలంలోని పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా వలసలతో టీడీపీ గూటికి చేరారు. ఈ భారీ చేరికల్లో భాగంగా మండలాన్ని సుమారు 35 సంవత్సరాల పైగా ఏకతాటికి అధికారం చేపట్టి పరిపాలించిన మాజీ జెడ్పీటీసీ సభ్యులు రావి భాషాపతి రెడ్డి కుటుంబ సభ్యులు వైసీపీ పార్టీని విడనాడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రావి భాషాపతి రెడ్డి కుటుంబంతో పాటు వారి అనుసర వర్గం సుమారు 30 కుటుంబాలకు పైగా టీడీపీలోకి చేరారు. అదేవిధంగా సహకార సంఘం బ్యాంకు సొసైటీ ప్రెసిడెంట్ తిప్పిరెడ్డి వెలుగొండరెడ్డి వైసీపీని వీడి సైకిల్ పార్టీకి చేరువయ్యారు. వీరితో పాటు నాయుడుపల్లి, తర్లుపాడులోని పలువురు నాయకులు, కార్యకర్తలు టీడీపీ పార్టీలోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీని నమ్మి కొంతమంది నాయకులు, కార్యకర్తలతో పాటు పలు కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానించి మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి చేతుల మీదుగా పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీ అందరినీ ఆదరించి పార్టీ అని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పేద, ధనిక అని వర్గాలు చూడకుండా ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతూ అందరినీ ఆదరించే పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. టీడీపీ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తూ గ్రామాల అభివృద్ధికి బాటలు వేసి మహానాయకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అని గుర్తు చేశారు. రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టబోతుందని, మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా అఖండమైన మెజారిటీతో నన్ను గెలిపించాలని తెలిపారు. కందుల కుటుంబం పేదలపై కనికరమే తప్ప కటుతత్వంతో కాటు వేసే కుటుంబం కాదని, కనికరిస్తే కంటికి రెప్పలా చూసుకోవడంలో కందుల కుటుంబం ముందుంటుందని తెలిపారు. 5 సంవత్సరాల వైసీపీ పార్టీ పరిపాలన చూశారు. ఈ వైసీపీ పార్టీ పరిపాలనలో కేవలం 2-3 సంపాదించుకున్నారే గాని ఇక మిగిలిన వాళ్ళు ఎవరైనా బాగుపడ్డ వాళ్ళు ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు ఉపయోగించుకుని మా వైసీపీ, మా జగన్మోహన్ రెడ్డిని ఓట్లేసినటువంటి నాయకులే ఈ రోజు తలలు పట్టుకుని బాధపడేటువంటి పరిస్థితి వచ్చింది. గమన్ బ్రిడ్జిపై మరమ్మతులకు గురైన ప్రాంతాన్ని పరిశీలించడం జరిగిందని రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాలు ముఖ్య కార్యదర్శి పిఎస్ ప్రద్యుమ్న తెలిపారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత, ఎస్పీపీ జగదీష్, ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్ మరియు రాష్ట్ర రహదారులు అభివృద్ధి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎల్ శ్రీనివాసరెడ్డి, సబ్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాత్సవ్, ఈఈఏ శ్రీకాంత్, ఆర్ఎండ్బి ఈఈ ఎస్బీఏ రెడ్డి, డిఈ బివివి మత్సుదన్ రావు, డిఎస్పీ కె సిహెచ్ రామారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్య కార్యదర్శి పిఎస్ ప్రద్యుమ్న మాట్లాడుతూ గామన్ బ్రిడ్జ్ కి చెందిన సాధారణ తనిఖీల్లో భాగంగా నిర్వహణ సంస్థ 56-57 మధ్య స్పాన్ వద్ద సాంకేతిక పరమైన లోపం గుర్తించడం జరిగిందన్నారు. పిల్లర్ పైన స్లాబ్ రెస్ట్ అవుతుంది. స్లాబ్ రెస్ట్ అవడానికి పిల్లర్కు స్లాబ్ మధ్య బేరింగ్స్ ఉంటాయి. ఈ బేరింగ్స్ ఎందుకు పెడతామంటే మరి సివిల్ ఇంజనీర్లో భాగంగా షాక్ అబ్జర్వ్ చేసుకోవడానికి, వైబ్రేషన్స్ అబ్జర్వ్ చేసుకోవడానికి బేరింగ్స్ పెట్టడం జరుగుతుంది. ఇది ఇంజనీరింగ్ డిజైనింగ్లో ఒక భాగం. ఆ బేరింగ్ డ్యామేజ్ అయినట్టు మరి ఇప్పుడు వైబ్రేషన్ ఎందుకు వస్తూ ఉంటాయని చూస్తే బేరింగ్ డ్యామేజ్ అయినట్టు వాళ్ళు వివరించారు. ఈ బ్రిడ్జ్ ఇప్పుడు పాత్ కన్స్ట్రక్షన్స్ని ఒక కంపెనీ వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సో ఆ మెయింటెనెన్స్లో భాగంగా వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు. మరి చెక్ చేసినప్పుడు వాళ్ళకి ఈ విషయము వాళ్ళకి తెలిసింది. ఈ బేరింగ్స్ని ఇప్పుడు రీప్లేస్ చేయాలి. సో దయచేసి బ్రిడ్జ్ కూలింగ్ అనేది మాత్రం మీరు చెప్పొద్దు. బ్రిడ్జ్ స్ట్రక్చర్ బాగానే ఉంది, బట్ బేరింగ్స్ పోయినాయి. సో ఈ బేరింగ్స్ని రీప్లేస్ చేయాలి. దానికి పద్ధతి ఉంటుంది. ఖమ్మంలోని ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. సిపి సునీల్ దత్ ఆదేశాలతో ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు నేతృత్వంలో ఖమ్మం నగరంలో స్పెషల్ డ్రైవ్, ట్రాఫిక్ నిబంధనలను బ్రేక్ చేసిన వారికి ఫైన్లు వేస్తూ అవగాహన కల్పిస్తున్న ట్రాఫిక్ పోలీసులు. ఖమ్మం నగరంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఖమ్మం ట్రాఫిక్ పోలీసులు కొరడా జులిపించారు. ఖమ్మం సిపి సునీల్ దత్ ఆదేశాల మేరకు ఖమ్మం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆదివారం ఖమ్మం నగరంలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని ట్రాఫిక్ పోలీసులు చేపట్టారు. ప్రతిపాడు మండలం రాచపల్లి అడ్డ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై ఎలక్షన్ కోడ్కు నిబంధనలకు అనుగుణంగా ప్రతిపాడు సీఐ శేఖర్ బాబు నేతృత్వంలో రాజమండ్రి నుండి వైజాగ్ మీదుగా వెళ్లే ప్రతి వాహనాన్ని ఆపి పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆయన వెంట ప్రతిపాడు ఎస్ఐ పవన్ కుమార్, ఎస్ఐ బి, సిఐ చిరంజీవి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ₹5,45,000 లక్షల కర్ణాటక మద్యం సీజ్ చేసి ఇద్దరి నిందితులను కుప్పం ఎస్ఈబీ పోలీసులు అరెస్ట్ చేశారు. సిఐ సృజన్ బాబు కథనం. కుప్పం సోడిగానిపల్లి క్రాస్ రోడ్ వద్ద సోమవారం సెబ్ సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా మారుతి సుజుకి ఓమ్ని హోండా యాక్టివాలో 60 పెట్టెల ఒరిజినల్ చాయిస్ విస్కీ, 5,760 టెట్రా ప్యాకెట్లు, 30 బాక్సులలో సిల్వర్ కప్పు రేర్ ఇండియన్ బ్రాందీ, 2,880 ప్యాకెట్లు మొత్తం విలువ 5,45,000 మద్యంను స్వాధీనం చేసుకున్నామన్నారు. కర్ణాటక రాష్ట్రం కెంపాపురంకు చెందిన హెచ్ వెంకటేష్, గుడుపల్లి మండలం అనగానిపల్లి ఏఎస్ మంజునాథ్ ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో సబ్ సిఐజీ సృజన్ బాబు, ఎస్ఐ అన్వేష్, ఉమా మహేష్, దేవేంద్ర, మధు మరియు రఘులు పాల్గొన్నారు. రవాణా చేసిన వారిలో పలు దఫాలుగా కేసులు నమోదు చేయబడిన వారు వర్తకులు. ఓల్డ్ అఫెండర్ మంజునాథ్ గారు పాతముద్దాయి.
ఏలూరు జిల్లా నూజివీడు పట్టణం ఎంఆర్ అప్పారావు కాలనీ నుంచి మేకా ప్రతాప్ అప్పారావు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ప్రచారంలో భాగంగా కాలనీ వాసులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సింహం సింగిల్ గా వస్తుంది, నలుగురిని కూడబెట్టుకుని గుంపులు గుంపులుగా వెళ్లదు, నక్కలు అరుస్తాయి, మనం పట్టించుకోకూడదని అన్నారు. అనంతరం ఆ కాలనీ మొత్తం తిరుగుతూ ఆత్మీయంగా పలకరిస్తూ ప్రచారాన్ని నిర్వహించారు. అంతేగాని నలుగురిని గూడు కట్టుకొని వెళ్ళదు సింహం. నక్కలు ఏం చేస్తుంటాయంటే పక్క నుండి కుయ్యో 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 అంటుంటాయి. సింహాన్ని ఏం చేస్తాయి నక్కలు? ఎవరు చేస్తాయని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన్ని దింపాలని, పనిచేసేవాడిని దింపాలని చెప్పేసి వీళ్ళ ప్రయత్నం ఏంటి? ఆయన నాకు అదే ఆశ్చర్యం అవుతుంది. ఇవాళ మీరు చూడండి, ఈ కాలనీ నెంబర్ 1 కాలనీగా దిద్దుతున్నాం. ఇదే కాదు, దీని పక్కన ఇంకా మళ్ళీ పెద్ద కాలనీలు 2 పెట్టాం. వాటిని కూడా నెంబర్ 1 కాలనీలుగా దిద్దుతున్నాం అని చెప్పేసి నేను మీ అందరితో చెప్తా ఉన్నా. రేపు చూడండి, ఈ పథకాలే కాదు, రేపు మేనిఫెస్టో వస్తుంది. మేనిఫెస్టో వస్తే ఇంకా పథకాలు మీ అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కళ్ళల్లో పెట్టి చూసుకుంటాడు అని చెప్పేసి నేను మీ అందరికి కూడా చెప్తా ఉన్నా. ఏలూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. 1వ పట్టణ సిఐ రాజశేఖర్ మాట్లాడుతూ ప్రజలు ఎక్కువ మొత్తంలో నగదు తీసుకెళ్లేవారు వాటికి సంబంధించిన పత్రాలను వారి వద్ద ఉంచుకోవాలని, లేనిచో ఆ నగదును సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ తనిఖీలలో 1వ పట్టణ ఎస్ఐ లక్ష్మణ్, ఎస్ఐ నవీన్, హెడ్ కానిస్టేబుల్ అప్పన్న, వారి సిబ్బంది పాల్గొన్నారు. ముంబై ఇండియన్స్ జట్టు సభ్యులు సోమవారం ఘనంగా హోలీ వేడుకలు చేసుకున్నారు. దాని తాలూకా వీడియోను ముంబై ఫ్రాంచైజ్ అభిమానులతో పంచుకుంది. ఇక హోలీ వేడుకల అనంతరం ఆ జట్టు తన తర్వాత మ్యాచ్ కోసం తాజాగా హైదరాబాద్ లో దిగింది. తమ ఆటగాళ్లు హైదరాబాద్ చేరిన సమయంలో తీసిన వీడియోను కూడా ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బుధవారం ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ తో ఎంఐ తలపడనుంది. ఇదిలా ఉంటే ముంబై ఇండియన్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ తమ తొలి మ్యాచ్ల్లో ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ జట్టును మొదటి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ మట్టి కరిపించారు. చివరిలో కెప్టెన్ పాట్ కమిన్స్ ఒక భారీ షాట్ ఆడకపోవడంతో పరాభవం తప్పలేదు. ఇలా 2 జట్లు తమ తొలి మ్యాచ్ల్లో ఓటమితో ఈ సీజన్ ను ప్రారంభించాయి. దాంతో తమ తర్వాత మ్యాచ్లో ఎలాగైనా గెలవాలనే కసితో బరిలోకి దిగబోతున్నాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఇది పొలిటికల్ ల్యాండరింగ్ కేసు. రౌస్ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు. పల్నాడు జిల్లాలోని ప్రత్యేకమైన గ్రామం ఇనిమెట్ల. ఇఫ్తార్ విందులో కార్యక్రమంలో నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్. వినుకొండని మోడల్ సిటీగా అభివృద్ధి చేస్తా. ఇందిరానగర్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. అబ్దుల్లాపూర్ మెట్ మండలం తోరూరు గ్రామంలో ప్రభుత్వ భూమిలో అక్రమంగా వెలిసిన గుడిసెలు. ప్రభుత్వ భూమి కబ్జాలకు గురవుతున్న చోద్యం చూస్తున్న అధికారులు.
కుప్పంలో భారీ ఎత్తున కర్ణాటక మద్యం సీజ్. 2 వాహనాల్లో 60 పెట్టెల్లో 5,45,000 విలువైన కర్ణాటక మద్యం స్వాధీనం. హైదరాబాద్ లో దిగిన ముంబై ఇండియన్స్ జట్టు. బుధవారం మ్యాచ్ లో తలపడుతున్న ముంబై సన్ రైజర్స్ హైదరాబాద్. ఇదొరస్టు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.